ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. అసరాపేట ఆటో నగర్ యూనియన్ కొత్త కమిటీ ఆవిర్భావం అయింది గత కొన్ని నెలలుగా. ఇవాళ దాని యొక్క మొదటి సమావేశం ఇవాళ చిలుకలూరిపేట బైపాస్ రోడ్లో జరిగింది. ఇవాళ ఎజెండా ఏం మాట్లాడుకున్నామంటే, మన చిరకాల వాంఛైన ఆటో నగర్ సాధన కోసం మేము దాదాపు 40 సంవత్సరాల నుంచి మా సీనియర్ మేస్త్రీలు అందరూ కష్టపడుతూ ఉన్నారు ఆటో నగర్ సాధన కోసం. అది ఇంతవరకు దానికి ఏ నాయకుడు కూడా మనకి ఏర్పాటు చేయడానికి ముందుకు రాకపోవడం అత్యంత శోచనీయం. అయితే ఏంటంటే, ఈ కొత్త కమిటీ కొన్ని విధి విధానాలు రూపొందించుకొని యాక్షన్ ప్లాన్ కొద్దిగా చేసేసుకొని ఇవాళ ఆటో నగర్ సాధన సమితి అనే ఒక ఎజెండాతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఇదేంటంటే, ఆటో నగర్ అనేది మాకు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా మాకు పెట్టే విషయం కాదు, మాకు ఎందుకంటే నసరాపేట పట్టణ డెవలప్మెంట్ కోసం నసరాపేట ఆటో నగర్ యూనియన్ వర్కర్స్ మొత్తం దాదాపు మల్లమ్మ సెంటర్ నుంచి విడతల వారీగా దశల వారీగా నసరాపేట ఆటో నగర్ బైపాస్కి చేరారు. దాదాపుగా 5 కిలోమీటర్లు అవుట్ ఆఫ్ చేరారు. ఇంకా ఇక్కడ మనకి ఎదురు కూడా మనకు బైపాస్లో నేషనల్ హైవే ఒకటి ఏర్పాటు అవుతుందని మనకి మార్కింగ్ కూడా చేశారు. అందువల్ల ఏంటంటే, ఇంకా ఇది కూడా పోతే మనకి ఉపాధి అవకాశాలు అంటూ ఇంకేం లేవు. ఇంకొకటి వచ్చేసరికి నసరాపేటకి ఆటో నగర్ అనేది చాలా అవసరం. ఎందుకంటే దాదాపుగా కొన్ని వందల లారీలు, కొన్ని వేల టాటర్లు, కొన్ని వందల కార్లు, దాదాపుగా 550 మంది వర్కర్సు, దానికి అనుబంధంగా లారీ యూనియన్ పరిశ్రమ, దానికి అనుబంధంగా టాటర్ యూనియన్ పరిశ్రమ, దానికి అనుబంధంగా కార్ యూనియన్ పరిశ్రమ చూసుకుంటే వేల బళ్ళు ఇవాళ లారీ రిపేర్లు చేస్తేనే ఇవాళ మన నసరాపేట మొత్తం రవాణా మామూలుగా సాఫీగా జరుగుతుంది. అందువల్ల ఏంటంటే, ఇవాళ కొన్ని తీర్మానాలు చేసుకొని ఆటో నగర్ గురించి ఒక్క బెట్టింగ్ టైప్ కాకుండా మేము కూడా మా హక్కుగా భావించి ఒక విధి విధానం రూపొందించుకొని దీనికోసం కూడా మేము కొన్ని పోరాటాలు చేయాలని నిశ్చయించుకున్నాం. అయితే మర్యాదపూర్వకంగా కలెక్టర్ గారిని, ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని అందరినీ కలిసి వాళ్ళ దగ్గర నుంచి ఏ సమాధానం వస్తుందో చూసుకొని తర్వాత మా యాక్షన్ ప్లాన్ మీ ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తామని తెలియజేసుకుంటాం.